సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రీసెంట్ గా ఓజీ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చింది కదా, సో అది చూసిన తర్వాత ఫ్యాన్స్ అందరు కూడా ఈ సినిమాలో అఖిరానందన్ కూడా ఉంటాడు అని చెప్పేసి అనుకుంటున్నారు, అక్కడక్కడ కనిపించాడని చెప్పి. సో ఆయన నిజంగా ఉన్నాడు అనుకుంటున్నారా మీరు ఓజీ సినిమాలో? అంటే ఓజీ సినిమాలో లాంచింగ్ అంటే నాకు ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆయన కోసం కొన్ని కోట్ల కళ్ళు ఎదురు చూస్తున్నాయి. ఆయన లాంచింగ్ ఎంత ఘనంగా ఉంటుంది, ఎంత ఆర్భాటంగా ఉంటుంది, ఎంతో పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో ఇవాళ ఓజీ సినిమా ఇందులో ఓజీ సినిమాలో ఒక ఏదో సీన్లోనో ఒక చోట కనపడడం చేశాడు అఖిరానందన్ అంటున్నారు. కనిపిస్తే మంచిదే ఏమో, వాళ్ళ నాన్నగారి ఉద్దేశం ఏమో నా సినిమాలో ఒకసారి అఖిరానందన్ కనపడాలని. అంటే పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పటి క్యారెక్టర్ ఆయన చేస్తున్నాడేమో అని కూడా కొంతమంది అనుకుంటున్నారు. చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాడా చేశాడు. పవన్ కళ్యాణ్ అన్నలా ఉన్నాడు ఇప్పుడు. పవన్ కళ్యాణ్ గారిని ఓజీ సినిమాలో చాలా చిన్న వయసు ఉన్నటువంటి హీరోలా చూపిస్తున్నారు సుజిత్ గారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి చిన్నప్పుడు అంటే అది నమ్మబుద్ధి కాదు, ఏదో ఇదంతా ఊహాజంతుమైన మాటలే తప్ప నిజమైన మాటలు కాదు. ఒకవేళ ఓజీ సినిమాలో మా అఖిరానందన్ గారు కానీ నటిస్తే ఆ రోజు పెద్ద పండుగ, మెగా అభిమానులందరికీ కూడా. ఒకవేళ సింగిల్ గా ఆయన సినిమా చేయాలనుకుంటే, టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే ఏ డైరెక్టర్ చేతిలో పడితే బాగుంటుంది అఖిరానందన్ గారు? నేను పెద్ద డైరెక్టర్ని కోరుకోను, కానీ మా పూరి జగన్నాథ్ గారు అయితే బాగుంటుంది అనుకుంటాను. ఆయన అయితే కొంచెం ఓ లవర్ బాయ్ లాగా ఒక చక్కగా చూపించగలుగుతారనే ఆశ. ఎందుకంటే భారీ ఎత్తున లాంచింగ్ చేసిన భారీ ఎత్తునటువంటి మాస్ క్యారెక్టర్లో ఎంట్రీ చేయకూడదు. ప్రస్తుతం మాకు కావాల్సిన లవర్ బాయ్గా ఉండాలి, అదే కోరుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు రాజుగారి భార్య చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య చెడ్డదని కాదబ్బా. ఇప్పుడు నా అభిప్రాయం అడిగినప్పుడు నా అభిప్రాయం అడిగినప్పుడు నేనేం చెప్తానంటే, నాకు అఖిరానందన్ గ్రాండ్గా లాంచ్ అవ్వాలి, ఆ ప్రారంభోత్సవానికి అందరితో పాటు నేనే వెళ్ళాలని కోరుకుంటాను తప్ప ఏంటి ఇందులోనే ఓజీ సినిమాలో ఏదో కనపడినట్టుగా ఎంటర్ అవ్వకూడదని నా ఉద్దేశం. ఫ్యూచర్ మెగా అభిమానుల ఏమంటారు హీరో, పెద్ద హీరో. సో మరి ఇది అఖిరానందన్ ఒకవేళ ఓజీలో క్యామియో రోల్ చేసిన తర్వాత ఆయన సపరేట్గా సినిమా చేస్తే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారంటారు? అంటే చిన్న రోల్ చేసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ తగ్గిపోతాయి అందరికి. అదేముండదు, ఒక ఎలివేషన్ ఇస్తే గట్టి ఎలివేషన్ ఇస్తారు అంతే. పిచ్చోళ్ళకి సినిమాలో నవ్వుకుని అలా కనపడే రోడ్డు పక్క వెళ్ళిపోయే మనుషులకి ఆయన తీయరు. ఇస్తే గ్రాండ్గానే ఇస్తారని నా నమ్మకం. కానీ ఇవ్వరు 100%. ఎందుకంటే ఆయన పెద్ద డైరెక్టర్లు ఎదురు చూస్తున్నారు మాకు అవకాశం ఇస్తే బాగుందని. అఖిరానందన్ నా చేతుల మీదుగా లాంచింగ్ చేయాలని ఎంతోమంది కలగంటున్నారు డైరెక్టర్లు. అలాంటప్పుడు చిన్న పాత్ర చేస్తాడని నేను అనుకోను. ఒకవేళ చేశాడు అంటే అది ఓ అద్భుతమైన పాత్ర అయి ఉంటుందని నేను. మన ఓజీ సినిమాలో అఖిరానందన్ గారు ఉంటారు, పవన్ కళ్యాణ్ గారు కొడుకు అంటున్నారు. సో నిజంగా ఉన్నాడు అనుకోవచ్చా సినిమాలో? ఖచ్చితంగా ఉంటాడన్న. ఆ కట్అవుట్ కూడా చాలా బాగుంది. అతన్ని చూస్తుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నని చూసినట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ సినిమాలో కంపల్సరీ ఉంటాడు. ఆ సినిమా కూడా బ్లాక్ పోస్టర్ అయిపోతుంది. సో ఇప్పుడు ఉంటాడు అని చెప్పేసి చిన్న నమ్మకం మాత్రమే. ఒకవేళ నిజంగానే ఉంటే, ఇద్దరి తండ్రి కొడుకులు ఒకే సినిమాలో ఉంటే ఆ సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అనుకున్నా? ఎవరైనా కోరుకునేది, ఫ్యాన్స్ కోరుకునేది ఆయన ఉండాలనే కదా. ఉంటే బాగుంటుంది, ఇంకా బాగుండదు, ఉండాలని కోరుకుంటున్నాం. అంటే ఆయన కట్అవుట్ కానీ ఆయన అంతా చూస్తూ ఉంటే మనకు ప్రభాస్ కానీ ఇలాంటి కట్అవుట్లు గుర్తుకొస్తాయి. సో మరి ఆయన ఎట్లాంటి సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను? ఏ డైరెక్టర్? పూరి జగన్నాథ్ గారితో అయితే. ఎందుకోసం అని పూరి గారు? ఎందుకంటే ఆయన చాలా మనకి కొత్త వాళ్ళ సెలబ్రిటీ కొడుకులని ఆయన ఆయనే కదా. రామ్ చరణ్ గారిని కూడా అతనే కదా. ఎందుకంటే ఆయన బాగుంటాయి, సినిమాలు బాగుంటాయి, దమ్మున్న మూవీస్ తీస్తాడు ఆయన పూరి జగన్నాథ్ గారు అంటే. సో అన్న ఇప్పుడు ఫ్యూచర్లో అఖిరానందన్ గారిని మనము ఏ లెవెల్లో చూడబోతున్నాం అనుకోవచ్చు? మాటలు లేవు, ఈ లెవెల్ ఉంటుంది. ఆయన కట్అవుట్ చూస్తేనే సూపర్ ఉన్నది కట్అవుట్. ఏదైనా డైలాగ్ చెప్పండి అన్న పవన్ కళ్యాణ్ గారు. వాస్తవానికి ఈరోజు హరిహర వీరములు రావచ్చు, దానికన్నా ముందు మళ్ళీ వస్తుంది ఓజీ. అందరూ చూడాలి, బ్లాక్ బస్టర్ చేయాలని కోరుకుంటూ జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్.